ఓం శ్రీ మాత్రే నమః. వృశ్చిక రాశి వారికి గోల్డెన్ టైం స్టార్ట్ అయ్యింది. జూన్ నెల 1, 2, 3 తేదీల్లో మీ జీవితాన్ని మార్చే వ్యక్తి రాబోతోంది. ఈ 4 శుభవార్తలను తప్పకుండా వింటారు. 100% జరగబోయేది ఇదే. అసలు ఈ వృశ్చిక రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు, మార్పులు ఏ విధంగా ఉంటాయి, వీరికి ఏ విధమైన అదృష్టం పట్టబోతోంది, అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందే మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృశ్చిక రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారి జీవితంలో ఈ సమయంలో కలగబోయే మార్పుల గురించి కూడా చూసేద్దాం. బంధుమిత్రులతో సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు. కుటుంబ సభ్యుల సలహాలు మీకు అనుకూలిస్తాయి. స్థిరమైన ఆలోచనలు మీకు ఎంతగానో మేలు చేస్తాయి. శ్రీ గణపతి అష్టోత్తర శతనామావళి పఠనం శుభప్రదం. ధైర్యంగా ముందుకు సాగితే విజయాలు సాధిస్తారు. ఉద్యోగ వ్యాపారాలలో స్వల్ప ఆటంకాలు వచ్చినా సరే వాటిని అధిగమించే శక్తి మీలో ఉంటుంది. మిత్రుల సహకారం, సూచనలు ఉపయోగపడతాయి. నిర్ణయాలలో స్పష్టత చాలా అవసరం. ఆర్థికపరమైన విషయాల్లో మితంగా వ్యవహరించాలి. రుణ సమస్యలకు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడండి. శ్రీ సూర్యనారాయణ స్వామి వారి స్మరణ మీకు ఎంతగానో మేలు కలిగిస్తుంది అని చెప్పడంలో మీకు అసలు సందేహం అయితే లేదు. ఈ వృశ్చిక రాశి వారి జీవితానికి ఇది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అండి. వృశ్చిక రాశి వారికి జూన్ నెల 1, 2, 3 తేదీలు మీ జీవితంలో చాలా ప్రత్యేకమైనటువంటి రోజులుగా నిలిచిపోవచ్చు. చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్న మార్పులు ఇప్పుడు మీ జీవితంలోకి అడుగు పెట్టబోతూ ఉన్నాయి. ముఖ్యంగా మీ అదృష్టం చక్రం వేగంగా తిరగడం ప్రారంభమవుతుంది. ఎన్నెన్నో రోజులుగా మీ మనసులో ఉన్నటువంటి కోరికలు ఒక్కొక్కటిగా నెరవేరే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ 3 రోజుల్లో మీ జీవితాన్ని పూర్తిగా మార్చే ఒక వ్యక్తి మీ జీవితంలోకి రావచ్చు. ఆ వ్యక్తి మీకు ఉద్యోగపరంగా సహాయం చేసే వ్యక్తే కావచ్చు, వ్యాపారంలో కొత్త అవకాశాలు చూపించే వ్యక్తి కావచ్చు, లేదా మీ యొక్క వ్యక్తిగత జీవితంలో ఆనందాన్ని తీసుకువచ్చే ఒక వ్యక్తి కూడా కావచ్చు. మీరు ఊహించని విధంగా జరిగే ఒక పరిచయం భవిష్యత్తులో మీకు ఎంతగానో ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఈ శుభవార్తలో మొదటి శుభవార్త ఏమిటి అంటే, ఆర్థిక పరిస్థితుల్లో మంచి మార్పు కనిపిస్తుంది. నిలిచిపోయిన డబ్బు కూడా తిరిగి చేతికి రావడం అనేది జరుగుతుంది. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకోవడం లేదా అనుకోని లాభాలు రావడం వంటి అవకాశాలు మీలో ఉన్నాయి. డబ్బు విషయంలో గతంలో ఎదురైనటువంటి ఒత్తిడి అనేది క్రమంగా తొలగిపోతుంది. రెండవ శుభవార్త ఏమిటి అంటే, కుటుంబానికి సంబంధించిన ఇంట్లో చాలా రోజులుగా కూడా ఎదురు చూస్తున్నటువంటి ఒక మంచి వార్త వినే అవకాశం కనిపిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమాభిమానాలు పెరుగుతాయి. కొన్ని అపార్థాలు తొలగి సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. మూడవ శుభవార్త, ఉద్యోగం, వ్యాపారం రంగానికి సంబంధించినటువంటి మీ యొక్క కష్టానికి తగినటువంటి గుర్తింపు జరగవచ్చు. పదోన్నతి, కొత్త ఉద్యోగ అవకాశం లేదా వ్యాపారంలో మంచి ఒప్పందం కుదిరే సూచనలు ఉన్నాయి. మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వారు ఇప్పుడు మీ యొక్క విజయాన్ని చూసి ఆశ్చర్యపడే పరిస్థితి అనేది మీకు ఏర్పడుతుంది. నాలుగవ శుభవార్త, వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి మీ మనసులో ఉన్నటువంటి ఒక్క ముఖ్యమైన కోరిక నెరవేరే అవకాశం కనిపిస్తోంది. ప్రేమ, వివాహం లేదా సంబంధాల విషయంలో సానుకూలమైన పరిణామాలు కనిపించవచ్చు, లేదా చాలా కాలంగా కూడా మీరు ఎదురు చూస్తున్నటువంటి సమాధానం ఇప్పుడు మీకు దొరకవచ్చు. అయితే ఈ మంచి సమయాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలి అంటే మీరు కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఎవరి మాటకైనా వెంటనే ప్రభావితం కాకుండా మీ యొక్క నిర్ణయాలను మీరే తీసుకోవాలి. కోపాన్ని నియంత్రించుకోవాలి. వచ్చిన అవకాశాలను నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే ఈ 3 రోజుల్లో వచ్చేటటువంటి చిన్న అవకాశం కూడా భవిష్యత్తులో పెద్ద విజయానికి కారణమైతే కావచ్చు. వృశ్చిక రాశి వారికి సమయం ధైర్యం, ఆత్మవిశ్వాసం మరియు విజయానికి సంకేతంగా కనిపిస్తోంది. మీరు చేసిన కష్టానికి ఫలితం దక్కే సమయం దగ్గర పడింది. అదృష్టం మీ వైపు తిరగబోతోంది. మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. జూన్ 1, 2, 3 తేదీల్లో వచ్చే అవకాశాలు మీరు అసలు మిస్ అవ్వద్దండి. మీ జీవితాన్ని మార్చే వ్యక్తి రాబోతోంది. మీరు జీవితంలో ఖచ్చితమైనటువంటి శుభార్తలు అయితే ఇప్పుడు మీరు వినబోతూ ఉన్నారని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు. మీ జీవితానికి ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అనేది ఈ సమయంలో ఖచ్చితంగా చూడవచ్చు.
మీ జీవితంలోకి రాబోయే ఆ ఒక్క వ్యక్తి కారణంగా మీ ఆలోచన విధానం పూర్తిగా మారవచ్చు. ఆ వ్యక్తి ఒక స్నేహితుడు కావచ్చు, బంధువు కావచ్చు, లేదా కొత్తగా పరిచయమైనటువంటి వ్యక్తే కావచ్చు. కానీ వారి ద్వారా మీ జీవితంలో ఒక కొత్త దారి అనేది తెరుచుకునే అవకాశం ఉంటుంది. మీరు చాలా కాలంగా కూడా వెతుకుతున్నటువంటి సమాధానం వారి ద్వారా దొరకవచ్చు. అత్యంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటి అంటే, మీకు త్వరలోనే ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్, సమాచారం రావచ్చు. మొదట అది విన్న చిన్న విషయంలాగా అనిపించిన తర్వాత అదే మీ జీవితానికి పెద్ద మార్పుకు దారితీయవచ్చు. వ్యాపారం చేసుకునే వారికి కొత్త లాభదాయకమైనటువంటి అవకాశం, విదేశీ అవకాశాల కోసం ప్రయత్నాలు చేసే వారికి కూడా అనుకూలమైనటువంటి సమాచారం వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. ధనయోగం అయితే మీకు బలంగా కనిపిస్తోంది. ఇటీవల డబ్బు విషయంలో సరైన ఆటంకాలు తగ్గిపోయి నిలిచిపోయినటువంటి పనులు కూడా పూర్తి అవుతాయి. కొందరికి అనుకోని ధనలాభం అయితే కనిపించవచ్చు. బహుమతి లేదా అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. మీరు చేసిన కష్టానికి ఇప్పుడు ఫలితం కనిపించడం ప్రారంభమవుతుంది. కుటుంబంలో ఆనందాన్ని కలిగించే వార్త ఏమిటి అంటే, వివాహం, నిశ్చితార్థం, కొత్త ఇల్లు, కొత్త వాహనం లేదా కుటుంబ సభ్యులకు సంబంధించిన శుభార్త మీ మనసులో ఎంతో సంతోషాన్ని అయితే ఇస్తుంది. ఇంట్లో చాలా కాలంగా ఉన్నటువంటి టెన్షన్స్ అన్నీ కూడా తగ్గిపోయి మీ జీవితం అయితే పూర్తిగా మారిపోతుందండి. చూసారు కదా, వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా చూసేద్దాం. వృశ్చిక రాశిలో జన్మించిన వారి శరీరం చాలా దృఢంగా ఉంటుంది. ఈ రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది. అందుచేత వీరు జరిగే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. ఏదైనా సరే ఒక్క విషయాన్ని ఎదురు వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం అయితే వీరిది. ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైనా కావచ్చు. వీరిని కానీ చూస్తే కొద్దిగా చిరాగ్గా కూడా కనిపిస్తూ ఉంటారు. ఈ రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు. సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు. ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు. ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభావం అయితే ఉంటుంది. అయినప్పటికీ కూడా వీరు అనవసరమైన ఖర్చులు చేస్తూ ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారు అన్ని వేళలా కూడా పనిచేయడానికి ఇష్టపడతారు. జీవితంలో అనేక సౌఖ్యాలు పొందాలనే వాంఛ వీరిలో అధికంగా ఉంటుంది. వేడుకలు, విలాసాలు వీరి జీవితంలో చాలా ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి. ఈ రాశి వారి జీవిత భాగస్వామిని, పిల్లలను కూడా ఎక్కువగా ప్రేమిస్తారు. వారితో ఎక్కువ సమయం గడపడానికి వీరు ప్రయత్నం చేస్తారు. ఉమ్మడి కుటుంబం అంటే కూడా వీరికి చాలా ఇష్టం. ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు. అలాగే స్నేహితులు కూడా ఏ విధంగా గౌరవించాలో వీరికి చాలా బాగా తెలుసు. బాల్యం నుండి వీరి సంపాదన మొదలు పెడతారు. కావున ఏ వ్యాపారం ప్రారంభించినా ఆ వ్యాపారంలో విజయాన్ని సాధిస్తారు. ఒకవేళ ఈ వృశ్చిక రాశి వారు ఉద్యోగం చేస్తే వారి తోటి ఉద్యోగం తమకు అనుకూలంగా మార్చుకుంటారు. మీరు జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అయితే నక్షత్రాన్ని బట్టి చూసుకున్నట్లయితే కనుక విశాఖ నక్షత్రంలో పుట్టిన వారు అధిక చాతుర్యాన్ని కనపరుస్తారు. అనురాధ నక్షత్రంలో పుట్టిన వారు విద్యా, వినయము, వివేకాన్ని కలవారుగా ఉంటారు. ఇక జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారు అధిక కోపం ఉన్నప్పటికీ కూడా అల్ప సంతోషాలనే చెప్పవచ్చు. చూశారు కదా, ఈ వృశ్చిక రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే ఈ వృశ్చిక రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.